జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్సీసీ విద్యార్థులు దేశభక్తిని చాటుకోవడం అభినందనీయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తారకరామ మైదానంలో ఎన్సీసీ విద్యార్థులు దేశభక్తిని చాటి చెప్పేలా ఇండియా మ్యాప్ నమూనాలో నిలబడి ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి క్రమశిక్షణ, దేశభక్తి అలవర్చేలా ఎన్సీసీ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. ఎన్సీసీలో చేరడం ద్వారా బాల్యం నుండే దేశభక్తిని చాటుకునేందుకు అవకాశాలు ఉంటాయని, ఎన్సీసీ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఎన్సీసీ సర్టిఫికేట్ పొందడం ద్వారా ఎంసెట్, నీట్, మెడికల్ గ్రూప్స్ పరీక్షల్లో ఎన్సీసీ కోటా ద్వారా అనేక అవకాశాలు, సదుపాయాలు ఉన్నాయని అన్నారు. బాల్యం నుండే నాయకత్వ లక్షణాలు, దేశభక్తిని పెంపొందించేందుకు ఎన్సీసీ శిక్షణ దోహదపడతాయని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను ఎన్సీసీలో చేర్పించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. నేషనల్ ఇంటిగ్రేషన్ డేలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డిపిక్ట్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చొని అండ్ నేషనల్ ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు చాలా యాక్టివిటీస్లో మీ అందరికీ తెలుసు, చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక వార్డు తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకు వచ్చారు. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా రియలీ అప్రిషియేటెడ్. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ The aim of this complete celebration was to give the education to our cadets that we should be united wherever the place we are staying, and this unity day was the one of the greatest success we have just achieved.